ముందుగా మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. మైలవరం నియోజకవర్గానికి, మైలవరం ప్రజానీకానికి కూడా నా ధన్యవాదాలు చెప్తూ, నిన్న ఏదో ఇక్కడి నుంచి మణిపాటిలో నుంచి వెళ్ళిన ఒక ఎమ్మెల్యే ఆయన నిన్న చెప్తూ ఉన్నాడు, సర్నాథ్ రఘురావు అనే వ్యక్తిని నేనే గుర్తించి నేనే బయటకు తీసుకొచ్చానని. సర్నాథ్ రఘురావు అనే వ్యక్తిని నువ్వు గుర్తించి నువ్వు బయటకు తీసుకురాలా. మేము పార్టీ పుట్టిన నుంచి మేము పార్టీలో పనిచేసుకుంటూ, పార్టీ కష్టపడుకుంటూ, పార్టీని ముందుకు తీసుకొస్తూ వస్తే ఆ తరుణంలో ఇప్పుడు కనుక ఏదో చెప్పినట్టు నువ్వు ఏదో డబ్బులకి ఏదో ఆశపడి వెళ్ళిపోయి ఏదో చంద్రబాబు నాయుడు డబ్బులు స్టేట్లు కొనుక్కున్నట్టు అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాభివందనం చేసి నాకు ఒక గుర్తింపు ఇవ్వు, నాకు ఒక ఎమ్మెల్యేగా నా భవిష్యత్తు ఇవ్వు, నేను నందిగొండ నియోజకవర్గంలో 2 సార్లు పోటీ చేసినా నేను గెలలేకపోయా, నేను వసంత నాగేశ్వర గారి కొడుకు అనేది నేను ఎన్ని వేల కోట్లు డబ్బులు సంపాదించిన నాకు ఒక గుర్తింపు అనేది కావాలని నువ్వు ఆయన బాధ్యత పడితే ఇక్కడ ఉన్న జోగి రమేష్ గారిని ఆయన బతిమలాడు చెప్పు ఆ రోజున పక్కకు పంపించి మమ్మల్ని తీసుకొస్తే మీ నాయకత్వం మా నాయకులందరం కూడా ఇక్కడ మీరు వచ్చారా కానీ మీ దగ్గరికి మేము ఎప్పుడు రాలా. మా జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, మాకు గౌరవం ఉండాలని మేమంతా కూడా కలిసి పనిచేసాం. అదే కలిసికట్టుగా మేమంతా కూడా ఇక్కడ ఉన్నాం. కానీ ఏ రోజు కూడా మీ దగ్గరికి మేము రాలా, మా దగ్గరికి మీరు వచ్చారు తప్పితే మేము ఏ రోజు కూడా మీ దగ్గరికి మేము రాలా, మా జగన్మోహన్ రెడ్డి గారు రాలా. మీరేదో చెప్తా ఉన్నారు ఇవాళ నేను గెలిపించను, నువ్వు గెలిపిలా, జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించారు మమ్మల్ని అందరినీ కూడా. నిన్ను గెలిపించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే, రేపు నిన్ను వాడిచ్చేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. దమ్ము ధైర్యంగా చెబుతున్నావు. ఇవాళ ఏదో నువ్వు చెబుతున్నావు, ఒకటికి వెళ్ళి ఏదో చెప్తున్నావు, నేనేదో డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించుకొని అక్కడి నుంచి సంపాదించుకోవాలి. డబ్బులు సంపాదించుకో కానీ ఎప్పుడు కూడా ఇలువను అయితే నువ్వు సంపాదించుకోలేవు. ఆ ఇలువ అనేది నువ్వు మైలవరం పోగొట్టుకున్నావు. నీ జీవితంలో మళ్ళీ కూడా నువ్వు ఆ స్థానానికి అందుకోలేవని కూడా సవాల్ చేసి చెప్తున్నాను నేనైతే. 2024కి ఇది ఒక పెద్ద జోక్ అని చెప్పేసి సర్నాథ్ రఘురావుని జగన్ గారు గుర్తించలేదని చెప్పేసి వెటకారంగా మాట్లాడారు. ఎవరిని గుర్తించలేదో తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన ఎవరు గుర్తించారు ఆ రోజున? మైలవరం ప్రజలు నువ్వెవరో తెలుసా? మేమన్నా ఈ గ్రామంలో పుట్టాము, ఈ మండలంలో పెరిగాం, ఈ నియోజకవర్గంలో కష్టపడ్డాం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం మేము పోరాడాము. నువ్వు ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఎప్పుడైనా కష్టపడ్డావా? నీ ఊళ్ళో నీ నియోజకవర్గంలో కష్టపడ్డావా? ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తుకి ఎప్పుడైనా సరే నువ్వు ఎప్పుడైనా నీ కాన్స్టిట్యూన్సీలో అయినా సరే లేకపోతే ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎప్పుడన్నా కష్టపడ్డావా? లేకపోతే టీడీపీ పార్టీకి ఇప్పుడు నువ్వు వెళ్ళావు కదా, ఆ పార్టీ కన్నా నువ్వు కష్టపడుతున్నావా? ఎప్పుడన్నా కష్టపడ్డావా? ఎవరో వేసిన స్టాఫ్లో వచ్చి నువ్వు భోజనం చేసే మనిషివి కానీ నువ్వు ఎప్పుడు కూడా నీకనేది నువ్వు లేదు. ఇవాళ మొన్నటా చెప్తూ ఉన్నావు నువ్వు, నేను దేవుని నమ్మాను కానీ లేకపోతే బొమ్మసాంసపారా కానీ మాతోనే చెప్తూ ఉండేవాడు. రాజకీయంగా భూస్థాపన చేస్తాయేమని అంటా ఉన్నట్టే మేము మా పార్టీలో ఉండి ఎదుర్కొంటామేమో, మనం ఓడిస్తాం అనుకున్నా. కానీ ఈ టైపు భూస్థాపన అనేది నీతోనే ఇప్పుడు నేను మీ దగ్గర చూస్తా ఉన్నా. ఈ టైపు రాజకీయ సమాధులు కడతారని కూడా నేను ఇప్పుడు మీ దగ్గర నుంచి నేర్చుకుంటా ఉన్నా. రాబోయే రోజుల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తరఫున ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటారు. మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారని కూడా పేరు మీ అందరూ. అమ్మ జగనన్న ప్రభుత్వంలో ఉండి ఏమన్నా పథకాలు కానీ అవి కానీ మీకు మంచి జరిగిందా? అయ్యా నేను సామానం బేరం చేసుకుంటానయ్యా, నాకు గుండె పెరిగింది. ఆయన 18,000 సంవత్సరానికి వేస్తున్నాడు. నాకు వేస్తే ఏమో మందులు వాడుకుంటున్నానయ్యా. నాకు పింఛను 3,000 రూపాయలు వస్తున్నాయి. అది డాక్రా తీసుకున్నానయ్యా, 1,00,000 రూపాయలు. ఆ డాక్రాకి ఈ జగన్ బాబు ఇచ్చిన డబ్బులు ఇంకొక 1,200 కలిపి అది నేను మళ్ళీ డాక్రా కట్టుకుంటున్నానయ్యా. ఆయన దయ వల్లే కదా. మరి రోజు నేను కష్టపడ్డా, ఒక రోజు వెళ్ళి వారం రోజులు ఉంటానయ్యా ఇంటికాడ. జగన్ ఏం చేయట్లేదు అని అంటున్నారు ప్రతిపక్షాలందరూ. చేస్తున్నాడయ్యా, రైతు భరోసా చేస్తున్నాడు, మరి ఇటు చేయూత వేసాడు, పింఛన్ 2,000 3,000 చేశాడు. మామూలుగా మాకు కనీసం ఎటు వెళ్ళినా కాడ ముద్ద గెంజి దొరికేది కాదయ్యా. అలాంటిది ఈ రోజున మేము ముద్ద తింటున్నామంటే ముసలాళ్ళం ఆయన సెలవేనయ్యా. ఆయన వల్లే మేము బతుకుతున్నాం. మళ్ళీ ఆయన రావాలి, మా ఇంటికి పింఛన్ ఇవ్వాలి. పింఛన్కి వెళ్ళి రోడ్ల మీద నుంచునే వాళ్ళం అయ్యా. గేర్ వచ్చి ఒక రోజునైతే పడిపోయా, నాకు గుండె పెరిగింది.
అప్పుడు ఈయన వచ్చిన తర్వాత మా ఇంటికి వాలంటరీ వచ్చి తలుపు కొట్టి మాకు ఇస్తుంది. బియ్యం వస్తున్నాయి అయ్యా గుమ్మంలోకి. బియ్యం పోపించుకుంటున్నాం. నేను ఎక్కువ దూరం నడవలేను. ఇక అట్టాగే చిన్నగా తీసుకొని 5 కిలోల బియ్యం గంటకి ఇంకో 10 కిలోలు తీసుకొని అట్టాగే నెల గడుపుకుంటున్నానయ్యా. మొన్నేమో ఇక్కడ హాస్పిటల్లో పెట్టారయ్యా జగన్ బాబుది. అది చూపించుకున్నా. పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మందులు వాడుకోమన్నారు. ఇక ఆ మందులు 18,000 ఈ మధ్యలో మందులు అయిపోతే అవి తెచ్చుకొని అట్టా కాలం గడుపుతున్నానయ్యా. ఆయన కలవల్ల. ఏం పని చేస్తావు నువ్వు? సామాను అమ్ముతానయ్యా. తెల్ల సామాను అమ్ముకుంటాను. 2 కొడుకులు చనిపోయారు. భర్త చనిపోయాడు. ఇక ఆ దయ వల్ల అట్టా జీవిస్తున్నానయ్యా. మళ్ళీ ఆయనే రావాలి. మా నిరుపేద కుటుంబాలు మేం బాగుండాలి. ఆయన మళ్ళీ వస్తే మేము ఇలాగే ఉంటామయ్యా. ఆయన రాకపోతే మాత్రం ఇక మాకు బతికే లేదయ్యా. 3 పార్టీలు గెలిచాము రానివ్వం. గెలిచినా 3 పార్టీలు ఉన్నాం రానివ్వను అంటున్నారు. 3 చేతులు ఆయన వాళ్ళయ్య అయితే ఈయన ఒక్క చేయి చాలయ్యా. ఈయన ఒక్క చేతి మీద సింహం సింగిల్ గా వచ్చిందంట. పులి ఏం చేస్తుంది? గాండ్రు గాండ్రు అంటది. సింహం ఒక్క తడవే పైన పడిద్ది. 3 చేతులు కాదు 10 చేతులు కలిపినా కూడా జగన్ బాబును ఓడిలేరయ్యా. ఆయనే రావాలి. ఆయనే వస్తాడు. జగన్ అన్న విజయం. నీ ఓటు ఎవరికి? ఆయనకే. జగన్ అన్నకేనా? మళ్ళీ గెలిపిస్తారా? నువ్వు వెళ్ళి ఆ మీటింగ్ వస్తుంటే ఆ మీటింగ్ లో దండం పెట్టా కార్లో వెళ్తుంటే బాబు జగన్ బాబు అని అన్నా. టాటా చెప్పి వెళ్ళిపోయాడు అందరికి. మళ్ళీ ఆయనే వస్తాడు. ఆయన ఏదో తెలవని కుక్కలు మొరుగుతా ఉంటాయి. అవన్నీ పెట్టుకుంటే అట్ట కుదిరిద్దయ్యా. ఇగో ఇవాళ బేరం లేదు ఆదివారం అని వచ్చా. మరి అట్లే పస్తు పడుకున్నా. బెడ్లుంటే ఇప్పుడు మాసం తెచ్చి పెడతారు. లేవు. ఆయన ఇచ్చిన డబ్బులు అంతా ఎంతో దాచుకుంటున్నా. ఈ రోజు నేను పోదంట. అంతేగా. మంచిది. ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయ్యా. ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం. చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే చెప్పాడంటే చేస్తాడంటే మాటిచ్చాడంటే నెరవేర్చును అంతే. జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అయ్యా. ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం.